సమీర్ కుమార్. మేము ఇక్కడ రంగస్వామి నగర్లో గత 38 సంవత్సరాల నుంచి శివగంగా భవాని ఆలయాన్ని ప్రసిద్ధిగాంచింది. ప్రతి సంవత్సరం మే 24న అండ్ వీధినామంలో మంగళవారం కానీ యాట్లు కానీ ఇలా జరుగుతుంది. నిత్య అన్నదానం జరుగుతుంది. నారాయణ సేవ మధ్యాహ్నం 12 గంటల నారాయణ సేవ జరుగుతుంది. అలాగే పండగ దినంలో అనగా దసరా, ఉగాది సంవత్సరం ఆ టైంలో కూడా అమ్మవారికి బోనాల జాతర ఇలాంటివన్నీ చేయబడతాయి. ఇక్కడ ప్రసిద్ధి ఏమిటంటే అమ్మవారిని మన ధర్మవరం తాలూకా గంగనేపల్లి నుంచి అమ్మవారిని చెరువులో నుంచి రాయి తీపిచ్చి రాయితో చేపించడం జరిగింది. ఈ అమ్మవారిని ఎదురుగా ఉన్న అమ్మవారిని దగ్గర ఇప్పుడు 38 సంవత్సరాలు అవుతుంది అమ్మవారిని ప్రసిద్ధిగాంచి. ఈ గుడి మెయింటెనెన్స్ అంతా మా నాన్నగారే అంతా చూసుకుంటున్నారు. మా నాన్నగారి తర్వాత మేము చేదోడు వాదోడుగా ఉంటున్నాము. మా నాన్నకి చిన్న కొడుకుని లాస్ట్ వాడిని. మొన్న ఇప్పుడు వచ్చి మంగళవారం పండగ 11వ తారీఖు కూడా అమ్మవారి బోనాల జాతర జరగబోతుంది. గత 38 సంవత్సరాలుగా ఎవరి చేత ఏది ఇప్పించుకోకుండా సొంత ఖర్చుతో మా నాన్న ప్రసిద్ధిగాంచాడు. పైన అమ్మవారి విగ్రహాలు కానీ ఏదైనా కానీ మా ఫాదర్ గారే అన్ని చేయడం జరిగింది. అలాగే మీరు చూసినట్టయితే ముందర కూడా అమ్మవారి ముఖద్వారం అనేది ఏర్పరిచింది. అది కూడా సొంత నిధులతో ఎవరిని ఆశించకుండా సొంత నిధులతో చేయించడం జరిగింది. మీరు ఏమన్నా ఇవ్వదలుచుకున్నదైతే ధన వస్తు రూపంలో ఇవ్వదలుచుకుంటే అమ్మవారికి ప్రసిద్ధి చేయండి. ఇంకోటి చెప్పడం ఏమనగా ఇక్కడ అమ్మవారిని ఏ కోరికలు కోరుకున్నా మొక్కులు నెరవేరుతాయని నేనైతే గట్టిగా నమ్ముతున్నాను. ఎందుకంటే నిజమైన ఎగ్జాంపుల్ చెప్పాలంటే నేను పెళ్లి చేసుకున్న 5 ఏళ్ళ నుంచి నాకు 3 ఏళ్ళ వరకు సంతానం లేదు. కలగడం పోవడం అనేది జరుగుతుంది. ఒక్కసారి నా అమ్మవారిని మా ఇంటి దేవతని కోరుకున్న తర్వాత నాకు అనేది ఒక కొడుకు అనేది జన్మించాడు. అంటే నేను చెప్తున్నానని కాదు, ఇది నేను అనేది నాకేంటనేది తెలిసింది కాబట్టి నేను చెప్తున్నాను అంతే. ఎవరి నమ్మకం వాళ్ళది అంటారు కదా.